హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, అబ్బాయిలు లేదా మగవారు ఎవరైనా సరే ఈ సర్కంసిషన్ గురించి కొంచెం ఎక్కువగానే సెకండ్ ఒపీనియన్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు. నేనేమంటానంటే, మీకు ఈ సర్కంసిషన్ గురించి సెకండ్ ఒపీనియన్ కావాలా, బెస్ట్ ఒపీనియన్ కావాలా అని అడుగుతూ ఉంటాను. ఎవరైనా చూస్ చేసుకునేది బెస్ట్ ఒపీనియనే కదండి డాక్టర్ గారు. మళ్ళీ సెకండ్ అయితే ఏంటి, థర్డ్ అయితే ఏంటి, లేదా 10th అయితే ఏంటి, మనకు కరెక్ట్ నేను సర్కంషన్ చేయించుకోవాలన్నా వద్దా అనే దానికి ఒక బెస్ట్ ఒపీనియన్ అడుగుతున్నాను అంటారు. నేనేమంటానంటేను, అసలు మీకు సర్కంసిషన్ నిజంగా అవసరమా? దానికేగా మీరు ఒపీనియన్ చెప్పమన్నారు నన్ను. ఇది ఒక 4 నుంచి 5 కేటగిరీస్గా ఈ సర్కంషన్ అవసరం ఉండే వాళ్ళని మనం డివైడ్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ, వీళ్ళకి ఏమవుతుందంటే అండి, నార్మల్గా ఉన్నప్పుడు స్కిన్ అనేది వెనక్కి వస్తుంది. అంటే అంగం మీద టిప్లో ఉన్న స్కిన్ ఫ్రీగా వెనక్కి వస్తుంది. కానీ అది హస్తప్రయోగం కావచ్చు, లేదు అంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు, అంటే అంగం గట్టిపడినప్పుడు ఈ చర్మం అనేది వెనక్కి రాదు. సో వాళ్ళు చాలా పెయిన్గా ఇబ్బంది పడుతూ సెక్స్లో ఇన్వాల్వ్ కానీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సెకండ్ కేటగిరీ వాళ్ళు, వీళ్ళకు నార్మల్గా ఎప్పుడూ కూడా ఎరెక్ట్ అయినప్పుడు కూడా స్కిన్ అనేది వెనక్కి వస్తూ ఉంటుంది. బట్ వేరే కొన్ని కారణాలు, అంటే అది షుగర్ కావచ్చు, లేదా యూరిన్లో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల ఇక్కడ చిన్నపాటి క్రాక్స్ వస్తూ ఉంటాయి. దాంతో పాపం సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ గట్టి పడినప్పుడు స్కిన్ వెనక్కి రాలేక క్రాక్స్ వచ్చి సెక్స్లో పాల్గొనడం ఇబ్బందిగా ఉంటారు. మూడో కేటగిరీ వాళ్ళు చూడండి, సార్ నాకు ఎరెక్ట్ అయినప్పుడు కూడా స్కిన్ అనేది ఫ్రీగా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ వెనక్కి భాగంలో, అంటే పెనిస్ టిప్ వెనక్కి భాగంలో ఏదో ఒక చిన్న థ్రెడ్ లాంటి స్ట్రక్చర్ ఇలా గట్టిగా పట్టేస్తుంది సార్, వెనక్కి లాగుతూ ఉంది, స్కిన్ రావట్లేదా, పైన వస్తుంది సార్, కింద రావట్లే అంటారు. సో ఇది థర్డ్ కేటగిరీ. నాలుగో కేటగిరీ, సార్ మీరు చెప్పిన ఈ 3 కేటగిరీలు కాదు, కానీ నాకు స్కిన్ ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది, బట్ చాలా ఎక్సెస్గా ఉందనిపిస్తుంది సార్. నేను సెక్స్లో పాల్గొన్నప్పుడు నాకు ప్లెజర్ వచ్చి, అంటే ఆర్గాయిజం వచ్చిన తర్వాత ఆ సీమను వెజైనాలో పడుతుందా లేదా అని అనుమానం. ఎందుకంటే స్కిన్ అంతా కవర్ చేస్తూ ఉంది. నేను యాక్ట్ అయిపోయిన తర్వాత చూస్తే నా సీమన్ అంతా కూడా అవుట్ సైడ్ ఆఫ్ ది సిస్టమే, అంటే వెజైనాకు బయటనే పడుతుంది అంటుంటారు. సో ఈ అన్ని కేటగిరీల వాళ్ళకు ఖచ్చితంగా ఏదైతే సెక్స్లో పాల్గొనడం కానీ, లేదా ఫర్టిలిటీకి సంబంధించిన విధంగా ఓవులేషన్ టైంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు సీమన్ లోపలికి వెళ్ళకపోవడం కానీ, క్రాక్స్ వచ్చి ఇబ్బంది పడడం కానీ, ఈ 5లో 1, 2, 3, 5 4th ఎక్సెప్షన్ పక్కన పెట్టేద్దాం. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సూంతి సర్కంషన్ అవసరం ఉంటుంది. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక ఒపీనియన్, ఎందుకంటే నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు 4 రకాల ఒపీనియన్స్ వస్తాయి. మీరు సెకండ్ ఒపీనియన్ నేను ఆల్వేస్ ఇన్వైట్ చేస్తాను. మనం సొంతికనండి, ఇంకో దానికనండి, ఇంకొకరి దగ్గర ఒపీనియన్ తీసుకోవడం తప్పు కాదు. కానీ మీరు రకరకాలుగా అడుగుతూ ఉంటే ఏమవుతుందంటే, ఎవరి వ్యూస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఆండ్రాలజిస్ట్గా రెగ్యులర్గా ఇవి చూస్తూ ఉంటాం కాబట్టి ఇందులో మనకు కొంచెం సబ్జెక్ట్ డెప్త్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి వీటిలో ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదనేది నిక్కచ్చిగా మనం చెప్పగలం. ఇందాక మీకు మాట్లాడుతూ 4th కేటగిరీ పీపుల్, సార్ ఈ వెనక భాగం అంతా ఫ్రీగా ఉంటుంది, బట్ ఇక్కడ ఇబ్బందిగా ఉంది, వీళ్ళకి నిజంగా సర్కంషన్ అవసరమే లేదు. ఎందుకు? ఈ ఫ్రెండ్లం ఏదైతే టైట్ ఉందో దాన్ని ఫ్రెండ్లో ప్లాస్టీ చేయగలిగితే ఇలా ఉండేది ఇలా ఫ్రీ అయిపోతుంది. ఈ స్కిన్ ఫ్రీ, ఆల్రెడీ ఈ స్కిన్ ముందర భాగం ఫ్రీగా ఉంది, వెనకల భాగం కూడా ఫ్రీగా వస్తుంది, కాబట్టి వీళ్ళకి అవసరం లేదు. మిగతా వాళ్ళందరి 1, 2, 3 కంపల్సరీ. 5th వన్లో మాత్రము ఎక్సెస్ స్కిన్ నుండే అవుతూ ఉందా, ఆ ఎక్సెస్ స్కిన్కి ఇంతకుముందు చేసిన మాస్టర్బేషనా, లేదా నార్మల్గానే ఎక్సెస్ స్కిన్ ఉందా, ఆ విధంగా వేరే కారణాలు ఉండొచ్చు. అందుకే నేనేమంటానంటే, మీరు మన ఆండ్రోకేర్ కనుక వచ్చినట్లయితే మీకు సెకండ్ ఒపీనియన్తో పాటు బెస్ట్ ఒపీనియన్ కూడా దొరుకుతుంది. నిజంగా మీకు సూంతి లేదా సర్కంషన్ అవసరమా లేదా, లేదు నిజంగా అవసరం లేకుండా, ఇప్పుడు చూడండి ఇంకొక కేటగిరీ చెప్తా. వీళ్ళకు ఎరెక్ట్ అయినప్పుడు కొంచెం ఒక 3/4 వస్తుంది, ఆ 1/4 మాత్రమే రాదు. నిజంగా అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ రింగ్ లాంటిది ఇబ్బంది పెడుతూ ఉందా, స్కిన్ టైట్ ఉండి, లేదు అంటే కేవలము అక్కడి వరకు వచ్చి అక్కడ స్మెగ్మా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఉండడం వల్ల పొద్దున్ని క్లీన్ చేసేసి చిన్నపాటి ఒక మంచి జెల్ కానీ ఆయింట్మెంట్ కానీ మీకు రాస్తాను. దాంతో మీరు చిన్నగా మసాజ్ చేసేసి చిన్న మాస్టర్బేషన్
నిదానంగా లేదా ఇంటర్ కోర్స్లో స్మూత్గా మీరు పాల్గొనగలిగితే వాళ్ళకి అవసరం లేకుండానే అయిపోతుంది. సో ఎస్, మరొకసారి చెప్తున్నాను, మీకు సెకండ్ ఒపీనియన్తో పాటు మన దగ్గర బెస్ట్ ఒపీనియన్ కూడా దొరుకుతుంది. కాబట్టి మీరు చాలా తెలివైన వాళ్ళు, ఇందులో ఎటువంటి అనుమానము లేదు. సో మీరు చక్కగా మీకు కావాల్సిన పరిష్కారాన్ని కరెక్ట్ ప్లేస్లో కనుగొనడంలో ఇంకొక ఒపీనియన్కి తావునివ్వకుండా చక్కటి పరిష్కారాన్ని తీసుకోగలరు. థ్యాంక్ యూ. ఎస్.